మన శరీరంలో ఏదైనా ఒక అవయవం అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అలా జాగ్రత్తలు తీసుకున్న వారే ఆరోగ్యవంతులు అవుతారు. ఉదాహరణకు కొన్ని ఆహార పదార్థాలు మన నాలుకకు చాలా రుచిగా అనిపించవచ్చు, కానీ అవి తినడం వలన మన కడుపులో ఏదైనా అనారోగ్యం వస్తుంది అనుకుంటే వాటిని తినడం ఆపేస్తాం. ఎవరైతే ఆరోగ్యంగా బ్రతకాలి అనుకుంటారో వాళ్ళు తమ శరీరంలో ఉన్న ప్రతి అవయవం గురించి, వాటి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. మరి అలా అయితే మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా ఆలోచించాలి కదండి. సంఘము దేవుని యొక్క శరీరము మరియు విశ్వాసులమై ఉన్న మనమందరము ఆ శరీరములోని అవయవములమై ఉన్నాము అని బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సాటి అవయవాలుగా మరొక అవయవము యొక్క క్షేమం గురించిన బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడే మనము ఆ బాధ్యత కలిగి ఉన్నప్పుడే క్రీస్తు శరీరములో మనము నిజంగా భాగస్థులమవుతున్నట్టు. బాధ్యత కలిగిన వాడే క్రీస్తు శరీరములో భాగంగా మారగలడు. బాధ్యత కలిగిన వారు ఏం చేస్తారు? ఆ సంఘమనే క్రీస్తు శరీరం యొక్క శ్రేయస్సు కొరకు, క్షేమం కొరకు ప్రార్థిస్తారు. మరి మనం ఏ రోజైనా సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నామంటారా? సంఘంలో మన కన్నుల ఎదుట ఎవరైనా నశించిపోతూ కనిపిస్తే, వారు లోకంలో కలిసిపోతున్నట్టుగా కనిపిస్తే వారిని చూసి నవ్వేవారు మనలో కొందరు. మరి కొందరైతే వారిని నిందిస్తూ ఉంటారు. ఇంకొందరైతే వారితో కలిసి లోకంలో కలిసిపోతూ వస్తున్నారు. కానీ నిజమైన క్రీస్తు దేవుని బిడ్డలైతే వారి కొరకు ప్రార్థిస్తారు. నశించిపోతున్న వారి కొరకు మొరపెడతారు. సంఘ క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రభు పాదాల చెంత గడుపుతూ ఉంటారు. ఇప్పటికైనా సంఘ క్షేమం కొరకు ప్రార్థిద్దాం, ఎందుకంటే ఇది మన బాధ్యత.